హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈరోజు వీడియో వచ్చేసి, ఈ వీడియో ఆదివారం రోజు తీసిన వీడియో అండి. ఆదివారం రోజు నేను ఉదయం టిఫిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ఆదివారం కదండీ! ఏమేమి కూరలు చేశానా, అలానే ఈవినింగ్ వరకు కూడా నేను ఏమేం పనులు చేశాను అనేది ఈ వీడియోలో ఉందండి. ఖచ్చితంగా చూడండి. మీకు తప్పకుండా నచ్చిద్ది. టిఫిన్ అయితే చేస్తున్నానులెండి. ఫస్ట్ ఇడ్లీలకి వాటర్ పెట్టేసుకుని టమాటా చట్నీ అయితే చేస్తున్నానులెండి. ఇడ్లీలోనికని చెప్పేసి ఎప్పుడు పచ్చిమిర్చి టమాటా పచ్చడే చేస్తున్నాను కదా! ఈరోజు కొంచెం ఎండుమిర్చి వేసి చేద్దాము. చాలా రోజులు అయిపోయిందిలే అని చెప్పేసి ఇలా ఎండుమిర్చిని కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్న టమాటాలు కూడా ఉడకబెట్టేసుకుంటున్నానండి. ఎండుమిర్చి పచ్చడిలోనికి కూడా నువ్వులు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఇలా వేసుకుని చేసుకుంటే చాలా బాగుండిద్దండి పచ్చడి మాత్రం. ఎప్పుడు ఒకేలాగా చేయకోకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్‌గా చేస్తే చాలా బాగుండిద్దండి. పిల్లలకు కూడా తినడానికి. టమాటాలు కూడా ఉడికిపోయినాయి. వీటిని కూడా పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటానండి. అలానే ఈరోజు మా పాప వచ్చేసి మమ్మీ రాగి జావ చేయవా అని అడిగింది. నైటే చెప్పిందండి. రేపు రేపు రాగి జావ చేయి మమ్మీ అని చెప్పేసి. ఇంకా సండేనే కదా! ఎప్పుడైనా తాగిద్దిలే టిఫిన్ చేసినాక లేకపోతే ఆమె ఇష్టం వచ్చినప్పుడు తాగిద్దిలే అని చెప్పేసి చేస్తున్నా. కవర్లోనే ఉందండి పిండి. ఇంకా డబ్బాలో అయితే పొయ్యికోకుండా ఇలానే పోసేసుకు రాగి జావ చేసేటప్పుడు పిండిలో కొన్ని వాటర్ వేసేసుకుని పిండి కలిపేసేసుకుని చేస్తాం కదండీ! అలా కాకోకుండా మజ్జిగ కవ్వం ఉంటుంది కదండీ! అలా మజ్జిగ కవ్వం పెట్టి మజ్జిగ ఎలా అయితే చేసుకుంటామో పిండిని కూడా అలా గిలకొట్టుకుంటూ చేసుకుంటే పిండి ఉండలు కట్టుకోకుండా ఉంటుంది. జావలో వేసుకున్నా కానీ తొందరగా కూడా ఉడికిపోయిద్దండి. ఉండలు కట్టుకోకుండా తాగేటప్పుడు కూడా ఆ ఉండలు అనేది రాకోకుండా ఉంటుంది. ఇలాగ ఇక్కడ మజ్జిగ కూడా చేసానులేండి నేను. మజ్జిగ పోసుకొని తాగొచ్చులే అని చెప్పేసి మజ్జిగ పోసుకునైనా తాగొచ్చు, లేదంటే మామూలుగా అయినా తాగేసేయచ్చులేండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడికించాలండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. వేడి వాటర్లోనే వేసేసాం కాబట్టి. అలానే ఒక పక్క ఇడ్లీలు కూడా అయిపోయినాయి. ఇడ్లీలను కూడా హాట్ బాక్స్లోనికైతే వేసేసుకుంటున్నా. పిల్లలు లేసినాక ఇంకా బ్రెడ్ చేసి తినేస్తారులే, చల్లారుకోకుండా ఉంటేలే అని చెప్పేసి. ఆదివారం అంటేనే ఉరకల పరుగులతోనే ఉంటుంది కదండి పనులు మాత్రం. ఎంత చేసినా ఆదివారం రోజు సాయంత్రం వరకు ఇంట్లో పని మాత్రం కంపల్సరీ ఉంటుందండి. చూడండి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇక్కడ టిఫిన్లో పోసి పెడుతున్నాను కదండి, అది అత్తయ్యకి ఇద్దామని చెప్పేసి అత్తయ్యకి పంపించేస్తున్నా మజ్జిగ పోసేసి. ఇంకా అలానే టమాటాలు కూడా చల్లారిపోయినాయి కదా, టమాటా పచ్చడి కూడా గ్రైండ్ చేసుకుంటే ఇంకా టిఫిన్ పని అయితే అయిపోయినట్లే అండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదండి, చాలా బాగుండిద్దండి టమాటా ఎండుమిర్చి పచ్చడి. ఇలా టమాటా ఎండుమిర్చి పచ్చడిలో కొంచెం అల్లం అలానే బెల్లం కూడా వేసుకొని చేస్తే అల్లం చట్నీ లాగా కూడా ఉంటుంది. ఇంకా నేనైతే అవేమీ వేయలేదులేండి, ఇలానే మామూలుగానే చేసాను. పిల్లలు కూడా బ్రెడ్ చేసి వచ్చేసారు. పిల్లలకి టిఫిన్ అయితే పెట్టించేస్తున్నా. వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టించేసి నేనైతే ఇంకా రేపటికని చెప్పేసి దోశలకి పప్పు పోసేసానులేండి ఇప్పుడే. మళ్ళీ మర్చిపోతానులే ఈ పనిలో పడిపోయి, గుర్తున్నప్పుడే చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా పప్పు కూడా పోయేసా. అలానే నేను నైటే బాదం పప్పులు అయితే నానబెట్టేసానులేండి. ఎవరమన్నా తినలేదు, అంతే ఉన్నాయి. పిల్లల్ని తినమంటే వాళ్ళేం తినట్లేదు. ఇంకా ఎప్పుడో ఒకటి తింటారులే అని చెప్పేసి అలా ఉంచేసి, అలానే ఇంకా మా వారైతే మటన్ తీసుకొచ్చారు. ఇంకా నేను ఇవన్నీ కూడా ఒక ముందే కట్ చేసి పెట్టేసుకున్నానండి. టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు. ఇక్కడ కవర్ చూపిస్తున్నా చూడండి. కవర్లో చేపలు అయితే ఉన్నాయండి. చేపలు కూడా తీసుకొచ్చారు, బతికే ఉన్నాయి. అందుకే కవర్లో కదులుతూ ఉన్నాయి. కవర్ తీస్తే ఎక్కడ అవి ఎగిరిపోతాయి అని చెప్పేసి ఇంకా ఫస్ట్ బకెట్లో నీళ్ళు పట్టుకొచ్చేసి బకెట్లో వేద్దాము. బతికే ఉన్నాయండి, ఫ్రెష్. అసలుకి అది బురద మంటలు అంటారు కదా, ఆ చేపలు బతికే ఉన్నాయి. ఇంకా వాటిని కొంతసేపు అలా వాటర్లో వేసేసి ఉంచుదాంలే అని చెప్పేసి అలానే ఉంచేసాను.
ఇంకా వాటర్లో నుంచి తీసేసి ఎప్పటికో చేసానులేండి, ఒక గంట తర్వాత. నేనే చేస్తున్నా. బయట చేపించుకొస్తానన్నారులే కానండి మా వారు. బయట చేసినందుకు ఇంక బాగానే అవుతాయి. మళ్ళీ వాళ్ళు చేసినా కానీ నీట్‌గా ఉండదు కదండీ! మళ్ళీ మనం చేసుకోవాలి. ఎందుకొచ్చిందిలే అని చెప్పేసి నేనే చేస్తానంటే ఇంక తీసుకొచ్చేసారండి. నాకు చేపలు చేయడం, అలానే రొయ్యలు చేయడం ఇలాంటివి వస్తదిలేండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు చేపల చెరువు ఉంది. అలానే అమ్మ చేస్తుంటే కూడా చూసామండి. ఎక్కువ మేము రొయ్యలు, చేపలు ఇలాంటివి తింటానే ఉంటాం. అలా అని చెప్పేసి నాకు అలవాటయిపోయిందిలే. మళ్ళీ అందులోనూ అంతే కాకోకుండా మీషోలో చేపలు అది పొట్టు పోవడానికి అని చెప్పేసి ఆర్డర్ పెడితే అవైతే నిన్నే వచ్చినాయి. ఇంక వాటితో కొంచెం ఆ పొట్టు పోయిద్దా లేదా వాటితో కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. పొట్టు బాగానే వచ్చిందిలే కానండి, కొంచెం కంఫర్ట్‌గా లేదు. అది మనకి చేతికి ఇటు ఈలుండేటట్టు లేదు. కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ చేపలు చేయడం అంతా అయిపోయింది. ఇంకా తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తున్నానులేండి. నేను ముందే మసాలాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా కదా! ఇంకా తొందరగానే అయిపోయిద్దిలే అని చెప్పేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేసే. అప్పటికే 12:30 అయిపోయింది. అన్నం టైం కూడా అయిపోయింది అని చెప్పేసి కొంచెం ఫాస్ట్‌గానే చేసుకుంటూ ఉన్నానండి. పిల్లలైతే ఇంకా టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైనా సరే నాన్ వెజ్‌లోనికి తాలింపు దినుసులు అసలకి వేయమాకండండి. ఓన్లీ జీలకర్ర ఒక్కటే వేసుకోండి. మనం వెజిటేబుల్ పప్పులోనికైతేనే తాలింపు దినుసులు వేసుకోండి, కానీ ఇట్లా నాన్ వెజ్ అప్పుడు మాత్రం తాలింపు దినుసులు వేయొద్దండి, బాగోదు కొంచెం. ఇలా జీలకర్ర వేసేసుకున్న రెండిట్లో కూడా నేను మటన్‌కి అని చెప్పేసేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, పుదీనా, కొత్తిమీర గ్రైండ్ చేసుకున్నానండి. ఇంకా ఫస్టు మటన్ వేసేసుకున్నాక ఉప్పు వేసేసుకుని, కల్లుప్పు, కొంచెం పసుపు వేసేసుకుని ఇది బాగా మగ్గిచ్చేసుకోవాలండి. ఇది మగ్గేలోపు నేను చేపల కూరలోనికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలానే నేను ఒక టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నాను, బాగుండిద్దండి, వేయండి. ఇంకా అలానే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసేసుకుని వీటిని బాగా మగ్గిచ్చేసుకుంటా. ఇంకా టిఫిన్‌వి, అలానే జావ చేసినవి ఇవన్నీ కూడా గ్యాస్ బండ నిండా నిండిపోయాయండి. కొంచెం కిచెన్ అయితే మెస్సీగానే ఉందిలేండి. వంట చేసుకుంటూనే వీటినైతే సర్దేసేసుకుంటా. ఇంగా అలానే ఉల్లిపాయలు, టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా! రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకున్న, అలానే ఒక 3 స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి. ఇలా కారం వేసేసుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంగో ఒక పక్క అయితే మటన్ కూడా బాగా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత నేను గ్రైండ్ చేసుకున్నాను అని చెప్పాను కదండీ! ఈ మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను. ఓన్లీ నేను చికెన్‌లోకి, మటన్‌లోకి ఈ మసాలా పేస్ట్ వేస్తానండి. చేపల కూరలోనికైతే ఇలా వేయను. చూపిస్తానులెండి చేపల కూర ఎలా చేస్తాను అని చెప్పేసి. కొంచెం మిగిలింది ఈ పేస్టు. అయితే ఇలా మిగిలినప్పుడు దీన్ని టమాటా ఎగ్గు చేస్తాం కదండీ! అప్పుడు కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి నేను కొంచెం ఇంకా మిగిలిందిలని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నా. చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి చేపల కూరలోనికి. నేను చేపలు చేశాను కదా! మీకు చూపించలేదు కదండీ! చూపిస్తానులెండి ఎలా చేశానా అనేది. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటాం కదా! ఇప్పుడే ఉప్పు, కారం, పులుపు సరిపోనియో లేదో చూసుకొని చాలకపోతే వేసేసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోని ఇంగా మూత పెట్టేసి మరిగించేసుకున్నా. నేను జీలకర్ర వేయించేసుకున్నాను ఒక స్పూను. జీలకర్రను కూడా దంచేసుకుంటున్నానండి బాగా ఇలా రోట్లోనే. అలానే ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదండీ! ఆ వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోవాలి. అల్లం, ఇంకా అల్లం కూడా వేసేసుకుని ఈ 3 కలిపి రోట్లో గ్రైండ్ చేసుకుని చేపల పులుసులో వేసుకుంటే చాలా బాగుండిద్ది. ఒక పక్క మటన్‌లో కూడా నేను కారం కూడా వేసేసుకుంటున్నానండి. ఎప్పుడు ఒకే ప్రాసెస్‌లో కాకుండా ఇలా వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయలని గ్రైండ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇలా కొంచెమే కదా! అలా అని చెప్పేసి రోట్లోనే దంచేసుకుంటున్నా.
చూడండి నేను చేశాను కదా చేపలైతే నీట్‌గానే చేస్తానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదండీ చేపలు. ఇంకిలా చింత ఈ చింతపండు రసం మరుగుతున్నప్పుడే చేప ముక్కలు వేసుకోవాలండి. బాగా మరిగేటప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఇట్లా పైపైనే గంటి పెట్టి అనాలి కానండి, కలిపేసేయొద్దు. ముక్క అనేది ఇరిగిపోయిద్ది. బాగా మరిగిన తర్వాత కొంచెం పులుసు అనేది చిక్కబడిద్ది కదండి పులుసు. అప్పుడు ఈ మసాలా పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఒక పక్క మనకి వంట అయిపోయింది కదండి, నాన్ వెజ్ చేసాం కదా, తడి చేతులతో ఇంకా వాటిని తీస్తూ పెడుతూ ఉన్నానులే అని చెప్పేసి కొంచెం క్లాత్ తడిపేసేసుకుని ఇంకా వీటన్నిటిని కూడా తుడిచేసుకుంటున్నానండి. ఇలా వంట అయిపోతూ ఉంటుంది, ఇక్కడ పని కూడా అయిపోయింది కదా, నీట్గా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసామనుకోండి మరకలు పడిపోతాయి. ఇంకా కొంచెం ఎట్లయినా మెస్సీగా ఉంటుందిలే ఎందుకని చెప్పేసి నేను ఇట్లా తుడిచి పెట్టేసుకుంటానండి. ఎప్పుడైనా సరే వంట అయిపోతూ ఉన్నప్పుడు నాన్ వెజ్ కదా, కొంచెం నీసు వాసన అనేది లేకోకుండా. చూడండి పులుసు ఇలా దగ్గర పడింది కదండి కొంచెం, అప్పుడు ఇంకా ఈ మసాలా పేస్ట్ అనేది వేసేసుకుని ఒక 3 నిమిషాల పాటు మరిగించుకుంటే చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. నేను ధనియాలు అయితే రోట్లో మెదగోలు అని చెప్పేసి నేను వేయలేదు. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదండి ఒక పక్క ఇంకా మటన్ కూడా అయిపోయింది. ఉప్పు సరిపోయింది లేదా అని చెప్పేసి చూస్తున్నానండి. ఇంకా వీటన్నిటిని కూడా షింక్లో వేసేసుకుని వంట అంతా అయిపోయిన తర్వాత కడగొచ్చులు అని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నా. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా మటన్ కర్రీ కూడా అయిపోయింది. రైస్ కూడా పెట్టేస్తున్నానండి. రైస్ కూడా కడిగేసేసాను. వంట చేసుకుంటూనే మనకు అవసరం లేని వాటిని ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేసుకుంటే మనకి తర్వాత ఎక్కువ పని అనేది ఉండదు. చేపల పులుసు కొంచెం పులుసుగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత గ్రేవీ అనేది సరిపోయిద్దండి. పులుసు ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి అలానే ఉంచేసామనుకోండి ఇంకా దగ్గరకు అయిపోయిద్ది, అప్పుడు పులుసు అనేది ఉండదు. ఇంకా ఇలా నేను కొత్తిమీర వేసేసుకున్నాను కదా, గ్యాస్ ఆఫ్ చేసి ఇంక అంతే వదిలేసాను. ఇంకా వంట పని అంతా అయిపోయిన తర్వాత నేను అంట్లు కూడా కడిగేసేసానులేండి. చూడండి పొయ్యి కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నానండి చూడండి. అన్నం అయితే నైట్ మిగిలిన అన్నం అండి. ఇంకా బాగుంటే తింటాం, లేకపోతే కోళ్ళకన్నా వేసేస్తానండి. కోళ్ళు కుక్కలు ఇక్కడ బాగానే వస్తాయి, ఇంకా వాటికైతే వేద్దాంలే అని చెప్పేసి అలానే ఉంచేసాను. మటన్ కర్రీ కూడా చూడండి ఇలా గ్రేవీగా ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చాలా బాగుండిద్ది. అలానే ఇక్కడ చూపిస్తున్న చూడండి చేపల కూర మాత్రం అసలుకి చూస్తుంటేనే చాలా బాగుంది కదండి. ఈ ప్రాసెస్లో చేయండి నేను చెప్పిన విధంగా, టేస్ట్ చాలా బాగుండిద్ది. అలానే అసలుకి ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు, చాలా సింపుల్గా కూడా అయిపోయిద్దండి. ఈ సండే స్పెషల్ అయితే ఇదేనండి. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత మిరపకాయలు తీసుకున్నాను అని చెప్పాను కదండి. మిరపకాయలు అయితే ఇంకా తొడాలు తీద్దాంలే అని చెప్పేసి అలానే ఉంచేస్తున్నా, రోజు కొన్నైనా తీసుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి. ఇంకా అత్తయ్య వచ్చారండి. ఇంకా అత్తయ్య మిరపకాయలు తొడాలన్నా తీద్దాం పట్టు, అంతే ఉంచావు కదా అంటే ఇంకా సర్లే ఒకళ్ళమే చేయాలి అంటే చేయలేం కదండి. ఇంకా అలా అని చెప్పేసి ఇద్దరం కలిసేసి మిరపకాయలు తొడాలు తీసినాం. అలానే పిల్లలు కూడా హెల్ప్ చేశారులేండి, కొంచెం మిరపకాయలు దుమ్ము కొన్ని మేము తొడాలు తీస్తూ ఉండంటే పిల్లలు కూడా తుడిచిచ్చేసారు. తొడలు తీయడం అయిపోయిందిలే, టీ అయినా తాగుదామని చెప్పేసి టీ పెట్టానండి. టీ పెట్టానా ఉదయమే కదండి, నేను పొయ్యి అంతా నీట్గా తుడిచిపెట్టేసుకున్నానా, టీ పొంగిపోయింది. మళ్ళీ పొయ్యి తుడవాలి, డబల్ పని అయిపోయింది. ఇంకా అంతేకాకుండా ఉదయం కొంచెం బట్టలు కూడా ఉతకలేదు, ఇంకా ఆ పని కూడా చేసుకునేసరికి సాయంత్రం 5 అయిపోయిందిలేండి. ఇంక ఇక్కడ మిరపకాయలు అయితే డాబా పైన అయితే ఆరబోసానులేండి, ఇట్లా చీర వేసేసి. ఈ వీడియో వచ్చేసి సోమవారం రోజుదండి. ఇంకా మిరపకాయలు ఆరబోసాను.
అలానే అత్తయ్య కారపూస అన్నా చేద్దాం పిల్లలకి ఏమి లేవు కదా అని చెప్పేసేసి శనగపప్పు తీసుకొచ్చిందండి. పచ్చి శనగపప్పు ఎండబెట్టేసాను. అలానే ఉప్పు కూడా పెట్టేసానులేండి. ఈరోజు వీడియో అయితే ఇదేలండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.